హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? ఓకే. సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సరేనా? సో థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఓకేనా? ఒక పాజిటివ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి. ఏ పరిహారం చేసినా డెఫినెట్గా 100% వర్కౌట్ అవుతాయి. నెగిటివిటీలో ఏ పరిహారం చేయకూడదు. ఓకేనా? సో అట్లా అన్నమాట. సరే, ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణము, కోర్ట్ ఇష్యూస్, నెగిటివ్ ఎనర్జీ, ఆస్తి తగాదాలు, భూ తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు. ఓకేనా? ఒక బిజినెస్లో ఒక గ్రోత్, ఒక స్టెబిలిటీ లేకపోవడము. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను. డెఫినెట్గా మీ లైఫ్లో ముందుకు వెళ్తారు. సరేనా? ఓకే. సరే, మనం ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ప్రతిరోజు కూడా యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి. ఓకేనా? ప్రతిరోజు యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉండండి. మేనిఫెస్టేషన్ చేసుకోండి, పర్సనల్గా సెల్ఫ్ లవ్ చేసుకోండి, సెల్ఫ్ కేర్ చేసుకోండి. నెగిటివిటీలో ఎప్పుడు ఉండొద్దు. సో పాజిటివ్గా ఉండండి, ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండండి. సో నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేసేయండి, గివప్ చేసేయండి. ఓకేనా? సరే, మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్లు ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సరేనా? ఓకే. So 3 of Wands, the Hermit card, the Empress, Ace of Wands, 9 of Wands, 6 of Swords, 3 of Pentacles, Justice. ఓకే, కార్డ్స్ నేను అన్నీ క్లారిఫై చేస్తాను. ఓకే, ఇక్కడ క్లియర్గా మనకి ఏం కనిపిస్తుందంటే మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. ఓకేనా? సరే, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ని ఎవరో మిస్లీడ్ చేశారండి. డెఫినెట్గా మీ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో అదర్ థర్డ్ పర్సన్స్ ఎవరో ఫ్రెండ్ సర్కిల్, నెగిటివ్ ఫ్రెండ్స్ ఎవరో మీ పర్సన్ మిస్లీడ్ చేశారు. మీరేంటో దగ్గర నుంచి చూసింది మీ పర్సన్, అవునా? మరి మీ పర్సన్కి కొంచెమైనా అసలు ఒక థింకింగ్, ఒక ఆలోచన ఉండాలి కదా. వేరే ఎవరో థర్డ్ పర్సన్ చెప్తే వినడానికి కొంచెమైనా నాలెడ్జ్, ఒక బుద్ధి, జ్ఞానము, సెన్స్ ఉండాలి కదా. వేరే ఎవరో చెప్తే వినడానికి. ఇది కొంతమంది పార్ట్నర్స్కి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ కాదు. ఓకేనా? సో జనరల్గా మనకంటూ ఒక థాట్ ప్రాసెస్ మీకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా, మీకంటూ ఎథిక్స్ ఉండాలి కదా. సో ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మేసి డౌట్ రేజ్ అయ్యి ఏదైనా ఉంటే మీరే చేస్తారు కదా, నా సిచ్యువేషన్ ఇది, నేను ఇలా అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను అలా అని. ఓకేనా? అంటే అరే, అప్పుడు నేను కూడా ఇలానే లవ్ చేసి ఉంటే, ఇలానే ఎమోషన్స్ చూపించి ఉంటే బాగుండు కదా. ఈ ప్రేమకు నువ్వు డిజర్వ్ రాలువు, ఈ ప్రేమకు నువ్వు డిజర్వ్డ్వి. ఓకేనా? ఒక నర్సరింగ్ ప్రేమకు మీరు అర్హులు. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రేమకు మీరు అర్హులు. మీరు మీ పర్సన్కి ఎలాంటి ప్రేమను ఎక్స్ప్రెస్ చేశారో, ఎలాంటి ప్రేమను చూపారో, అలాంటి ప్రేమకు, అలాంటి కేరింగ్కి మీరు అర్హులు అని మీ పర్సన్ చెప్తున్నారు. వెరీ గుడ్, క్లెయిమ్ చేసుకోండి. సరేనా? అంటే మీ పర్సన్ మీ లైఫ్లో మీరు ఒక మిస్సింగ్ పీస్ అన్నమాట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. సరే, చూద్దాం. ఇక్కడ ఏంటంటే చూడండి, మీ
పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి ఓకే వాటన్నిటిని రికవర్ చేసుకొని మళ్ళీ నీ లైఫ్లోకి వస్తాను, దయచేసి మీరు గివప్ చేయొద్దు ఈ రిలేషన్, నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తాను, కమ్బ్యాక్ వస్తాను, నేను మళ్ళీ తిరిగి వస్తాను, గివప్ చేయొద్దు, దయచేసి నన్ను వదిలివేయద్దు, నన్నుగా యాక్సెప్ట్ చేయి ప్లీజ్ అంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ రిగ్రెషన్ కనబడుతుంది, ఒక డిసప్పాయింట్మెంట్, భయము, ఆందోళన, ఇక్కడ ఎక్కువ భయము రిగ్రెషన్ కనబడుతుంది. మీరు తన తప్పుల్ని, లోపాలని, ఒప్పుల్ని అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేశారంట గతంలో, పాస్ట్లో. తన నెగిటివిటీని కూడా మీరు యాక్సెప్ట్ చేసి, తను చేసిన తప్పుల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేశారంట. ఓకేనా? సో మీరు అంటే ఇప్పుడు మీ పార్ట్నరు ఎన్ని తప్పులు చేసినా మీరు యాక్సెప్ట్ చేశారు, సేమ్ అదే పని మీ విషయంలో తను చేయలేకపోయారట, అదే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, అదే తలుచుకుంటూ ఇప్పుడు బాధపడుతున్నారు, చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. సో చేతులు కాలాగా ఆకులు పట్టుకుంటే లాభం ఏంటండి? రిలేషన్షిప్లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. సో బ్యాలెన్స్ లేకపోతే రిలేషన్షిప్ ఎప్పుడైనా కూడా బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కి మధ్య చాలా గ్యాపు, ఒక డిస్టెన్స్, టైం పీరియడ్ చాలా జరిగిందట. సో ఈ టైం పీరియడ్లో మీలోనూ చాలా మార్పులు వచ్చేసాయి, తనలో చాలా మార్పులు వచ్చేసాయి. నా నుంచి దయచేసి మూవ్ ఆన్ అవ్వద్దు, నీకోసం నేను చాలా మారుతున్నాను, త్వరలో మీ లైఫ్లోకి రాబోతున్నాను, వెయిట్ చేయి, మూవ్ ఆన్ అవ్వద్దు. మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. డెఫినెట్గా మీ పర్సన్ అయితే ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టు కనబడుతుంది. సో ఇంకా కొంచెం టైం కావాలంటున్నారు, కొంచెం రికవరీ అవ్వడానికి. మీరు తన లైఫ్లోకి వెళ్ళకముందే తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, అది మీకు కూడా తెలుసు. ఓకేనా? మీరు తన లైఫ్లోకి వెళ్ళకముందే తన జీవితంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, అది మీకు కూడా తెలుసు. తను మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎగైన్ మళ్ళీ థర్డ్ పార్టీ లైఫ్లోకి జంప్ అయి ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే గివప్ చేయొద్దు, ఓకేనా? గివప్ చేయొద్దు, నేను థర్డ్ పార్టీతోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకొని, థర్డ్ పార్టీతో ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ చేసుకొని, ఓకేనా, కొంచెం నన్ను నేను ఫ్రీ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి, సొల్యూషన్స్ వెతుకుతున్నాను, మళ్ళీ నా లైఫ్లోకి శాశ్వతంగా తీసుకోవడానికి, లైఫ్ లాంగ్ మీతో ఉండడానికి నేను దారులు వెతుకుతున్నాను, మీతో ఫ్యూచర్ గురించి ప్లాన్స్ వేస్తున్నాను, ఓకేనా? సో నన్ను గివప్ చేయొద్దు. థర్డ్ పార్టీ విషయంలో ఫిక్స్ చేసి మేబీ చిల్డ్రన్ ఇష్యూ ఉన్నా కూడా అక్కడ ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఇది చేయాలో అక్కడ తన వంతుగా మాట రాకుండా ఫిక్స్ చేసి శాశ్వతంగా మీ వైపుకు దారులు వెతుకుతున్నారంట, ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నారు, ఫ్యూచర్లో మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి, మీకు జస్టిస్ చేయడానికి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఒక వ్యక్తి మీద మనసు ఉన్నప్పుడు అది ఏదైనా సరే, ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఆ వ్యక్తి మీద మనకు ఒక లవ్ అనేది ఉన్నప్పుడు, మనసు అనేది ఉన్నప్పుడు, అది ముళ్ళకంపైనా ఏదైనా అడవైనా సరే, ఓకేనా, మార్గం ఏర్పరచుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ మార్గం లేకపోయినా మార్గం ఏర్పరచుకుంటారు. నిజంగా మిమ్మల్ని ట్రూగా లవ్ చేసినట్లయితే ఏ విధంగానైనా, నిజంగా వాళ్ళు మిమ్మల్ని హార్ట్ఫుల్గా ట్రూగా లవ్ చేసినట్లయితే ఏ విధంగానైనా మీ దగ్గరికి రావడానికి ఒక మార్గం ఏర్పరచుకుంటారు, ఓకేనా? సో ఇప్పుడు థర్డ్ పార్టీతో ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి మీ వైపుకు రావాలని సన్నద్ధం అవుతున్నారు, స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తున్నారు. మీరు మాత్రం మూవ్ ఆన్ అవ్వద్దు, చూసారా? మీరు మాత్రం మూవ్ ఆన్ అవ్వద్దు, గివప్ చేయొద్దు. నేను నీ వైపుకు రావడానికి సన్నద్ధం అవుతున్నాను, ఓకేనా? ఐ యాక్సెప్ట్ మై ఫాల్ట్, ఐ యాక్సెప్ట్ మై నెగిటివిటీ. వాళ్ళలో ఇన్నర్గా ఉన్న భయాలు అనుకోండి, ఇన్సెక్యూరిటీస్ అనుకోండి, వాళ్ళ చేతగంతనం అనుకోండి, ఏదైనా సరే ఇవన్నిటినీ అధిగమించకుండా ఏదో ఒక సాకులు చెప్తూ తిరిగి తప్పులు తన వైపు ఉంచుకొని మళ్ళీ మిమ్మల్నే బ్లేమ్ చేస్తూ వచ్చాను. నేను ఒప్పుకుంటున్నాను, నా ఇన్నర్ చైల్డ్హుడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకేనా? నేను హాట్ అండ్ కోల్డ్గా బిహేవ్ చేశాను. మేబీ తను పెరిగినటువంటి ఎన్విరాన్మెంట్, సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, తన ఫ్యామిలీ పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, పెరిగిన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక గట్టి ముద్ర వేసుకున్నారు. సో దాని నుంచి మీ పర్సన్ స్టార్టింగ్ ప్రాబ్లం ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి భయపడతారు. తను ఒప్పుకుంటారు,
అంటే తప్పు తనదే అని తన ఇన్నర్ చైల్డ్హుడ్ ఇష్యూస్ వల్ల తప్పు తనదే అని ఒప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే తన మీద తను వర్కౌట్ చేసుకుంటున్నారట. తన ఇన్నర్ ఇష్యూస్ కానీ, చైల్డ్హుడ్ ఇష్యూస్ కానీ, కానీ మెంటాలిటీ విషయంలో కానీ, తన బిహేవియర్ విషయంలో కానీ తన మీద తనను తను మార్చుకుంటున్నారు. సో అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుందండి. ఎందుకంటే సో దట్ ఇక్కడ ఐ కెన్ బి ఎ బెస్ట్ స్పౌస్ అంటే మీ దృష్టిలో ఒక మంచి వైఫ్ కానీ హస్బెండ్గా గాను తను మారాలి ఎప్పటికైనా, మీ కౌంటర్ పార్ట్గా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండాలి, తనను తను మార్చుకుంటున్నారు అన్నమాట. ఓకేనా. అంటే ఈ పర్సన్ని ఎవరో మిస్గైడ్ చేశారంట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నీ మీద ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తేనో ఈ రిలేషన్షిప్ ఒకవేళ వాళ్ళే నన్ను వదిలిపెట్టి వెళ్తే నీ సిచ్యువేషన్ ఏంటి, మేబీ నీ లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ నుంచి నువ్వు మీ పర్సన్ని వెతుక్కుంటూ వెళ్ళినా, నీ పర్సన్కి కమిట్మెంట్ ఇచ్చినా, రేపు వాళ్ళు థర్డ్ పార్టీ ఇస్తే రేపు వాళ్ళు హ్యాండ్ ఇస్తే లేకపోతే వాళ్ళు ఏంటి గ్యారంటీ. సో వాళ్ళు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటారో అంటే అటు థర్డ్ పార్టీ కాకుండా పోతుంది, ఇటు వాళ్ళకి కాకుండా మీ సిచ్యువేషన్ కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఎటు కాకుండా అయిపోతుంది లైఫ్, అటు థర్డ్ పార్టీ కాకుండా పోతుంది, ఇటు వాళ్ళకి కాకుండా అవుతుందని మీ సిచ్యువేషన్ కూడా ఆలోచించు ఇట్లా బెదిరించారన్నమాట. సో సమ్ అదర్ పర్సన్స్ ఎవరు అంటే ఇండైరెక్ట్గా వేరే పర్సన్స్ ఎవరో మిస్గైడ్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరో వాళ్ళు మిస్గైడ్ చేశారు. సో నా క్వశ్చన్ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా సరే, వాళ్ళు ఇలా మిస్గైడ్ చేసినప్పుడు నేను ఒకటే అంటాను, మీతో టైం స్పెండ్ చేసింది, మీరేంటో చాలా దగ్గర నుంచి చూసింది, అసలు మీ యాటిట్యూడ్, మీ క్యారెక్టర్, మీ బిహేవియర్ ఏంటి, మీరు ఎంత నర్చరింగ్ పర్సన్, ఎంత కేరింగ్ పర్సన్, మీ పర్సనే కదా, అవునా. మరి మీ పర్సన్కి ఇక్కడ ఏంటంటే ఆలోచన ఉండాలి కదా, మీరు ఎలాంటి పర్సన్ అని. ఎవరో చెప్తే వినడం కరెక్ట్ కాదు కదా. ఓకేనా. చూడండి, ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో చెప్పా కదా, మీరు ఒక మిస్సింగ్ పీస్ అంట, చాలా ఎంటీగా ఖాళీగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారంట. మీ పర్సన్ చాలా హార్ట్ బ్రేకెన్లో ఉన్నారంట. మీ పర్సన్ చాలా హెవీ ఎనర్జీస్లో ఉన్నారు. మీకు న్యాయం చేయాలి, ఎలాగైనా మీకు బెస్ట్ కౌంటర్ పార్ట్గా ఉండాలి. సో నేను నీకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను, మీకు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, నేను నీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించి ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు అన్నమాట. ఓకేనా. సో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా. సో నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావా, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు మీ పర్సన్. ఇస్తారా మరి మీరు? సో విల్ యూ గివ్ ఛాన్స్? సో మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ అండి, ఎవరు ఎనర్జీసో కానీ మీరు చూసుకోండి. ఓకేనా. సరే నేను రాశులు చెప్పలేదు, రాశులు కూడా చెప్తాను. సో మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా. అండ్ ఇంకా వచ్చేసి కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మేషం, సింహం, ధనస్సు రాశి వాళ్ళు, వృషభం, కన్యా, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. నెంబర్స్ వచ్చేసి నెంబర్ 9, నెంబర్ 6, నెంబర్ 3, నెంబర్ 11, నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 9 చాలా ప్రామినెంట్గా వచ్చాయి. ఇది మీ కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఇద్దరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు. లెటర్స్ కూడా చెప్తాను. లెటర్స్ వచ్చేసి మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారండి. లెటర్స్ వచ్చేసి BVUWWAELI KCR TGSSHAELI ఈ లెటర్స్ అన్నీ ఉన్నాయండి. ఓకేనా. సో మరి అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ ఒక 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.